హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్పీ చికెన్. ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా ఒక బలమైన దానితో వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసినట్టు కొట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత చికెన్ ముక్కలను పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిలికిన పెరుగు 4 స్పూన్లు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. చికెన్ నానేంతలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/4 కప్పు మైదా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గంటల సేపు నానిన చికెన్ పీసులను తీసుకొని పిండిలో వేసి కోటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న చికెన్ని కూల్ వాటర్ తీసుకొని అందులో ఒకసారి డిప్ చేసి తీసుకోవాలి. మరొకసారి పిండిలో వేసి కోట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన పీసులన్నిటినీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని కోట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని చికెన్ పీసులను వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మరోవైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ చికెన్ రెడీ.